నిన్ను ప్రేమించే అందరూ నీకు మంచి చేస్తారనుకోవడం నీ అజ్ఞానం. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు నీకు మంచి చెప్తారని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటే. ముఖ్యంగా నీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే సలహా నువ్వు వినే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు కూడా నేను రిస్క్ తీసుకునేవారు. ఎందుకంటే నువ్వు రిస్క్ తీసుకుంటే నీకేం జరుగుతుందని భయం. ఒక సింహాన్ని తీసుకెళ్ళి ఒక సర్కస్లో ఆడించినట్టు ఈరోజు పిల్లల్ని అలా పెంచుతున్నారు పేరెంట్స్. సొంతంగా ఏ పని చేయనివారు. ప్రతి దాంట్లోని వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అలా చేయాలి, ఇలా చేయాలని ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటారు. అలా చెప్పడం మీ ప్రేమ అయి ఉండొచ్చు, కానీ దానివల్ల స్వతహాగా వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ పిల్లల్లో తగ్గిపోతూ ఉంటుంది. వాడు తప్పు చేశాడా, ఫెయిల్ అయ్యాడా, పడని మళ్ళీ లేస్తాడు. అప్పుడు నువ్వు ఉన్నానని ధైర్యం ఇవ్వాలి, కానీ అలా చేయరు. కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ట్రై చేసినా అందులో ఒక్కడికి మాత్రమే మనిషి అయ్యే అవకాశం ఉంటుంది. ఆ రేస్లో నెగ్గితేనే నువ్వు ఈరోజు నువ్వు విన్నావు. అలాంటిది ఇప్పుడెందుకు భయపడుతున్నావు రిస్క్ తీసుకోవడానికి? చెప్పేవాళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు భయ్య. చుట్టుపక్కల ఉండే వాళ్ళ సలహాలు అందరూ ఇలాగే ఉంటాయి. ఎందుకంటే నిన్ను ఆ క్షణం హ్యాపీగా ఉంచితే చాలు. తర్వాత దానివల్ల నువ్వేం నష్టపోతున్నావు, నువ్వేం ఫేస్ చేయబోతున్నావు వాళ్ళ ఎవ్వరికైనా అనవసరం. అది నిన్ను ఆ క్షణం హ్యాపీగా ఉంచితే చాలు. వాళ్ళ సలహా కానీ మీరు విన్నారా, మటాష్ ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. నీ బాడీలో సగం దరిద్రాలు అంటే జబ్బులు నువ్వు తినే ఫుడ్ వల్లే వస్తుంది. ఆ ఫుడ్ ఎవరు పెడతారు? నీ ఇంట్లో వాళ్ళే కదా. వాళ్ళ ప్రేమను చూపించడానికి నీకు రకరకాల ఫుడ్ని ఇంకొంచెం అని పెడుతూనే ఉంటారు. బట్ అవన్నీ తిన్నావు అనుకో రకరకాల జబ్బులు వస్తుంటాయి. బీపీ, షుగర్ అని, గుండెపోట్లని ఇవన్నీ వచ్చాయనుకో తర్వాత ఎవరు బాధపడేది? దాని తర్వాత ట్యాబ్లెట్లు వేసుకోవడం గురించి వాళ్ళెవ్వరికీ బాధ లేదు. నువ్వు ఇప్పుడు తిన్నావా, హ్యాపీగా ఉన్నావా, అంతే. ఫైనల్లీ ఐఎమ్ టెలింగ్ యూ, డోంట్ లిసన్ టు ఎనీవన్. సజెషన్ ఇచ్చేవాడికి నువ్వు ఆ క్షణం హ్యాపీగా ఉంటే చాలు. అట్లీస్ట్ నీకైనా తెలిసి ఉండాలి నీకేం కావాలో అని. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. కార్తే దిమ్మ తిరిగిపోవాలి.